ఏది ఏమైనా ఒక కార్యక్రమం ఈరోజు పెట్టాం. ఆ కార్యక్రమంలో మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఏమైనా కూడా రాచమల్లు రాచరికం ప్రొద్దుటలో సాగనీకోకుండా ప్రతి ఒక్కరూ చాలా అగసాట్లు పడి ఇబ్బందులు పడి నష్టపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మాకు తెలిసి కూడా ఎంతమందో చనిపోయినారయ్యా. రాచమల్లును విమర్శించడానికి ప్రొద్దుటూరు బాగుపడేదానికి మేము ఇదంతా కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజలు ఇక్కడ చేసినటువంటి అరాచకాలకు అన్ని మంగళం పలుకుతారు. ప్రతి ఒక్క పీమంకుల్లో కాదు, బంగారంలో కాదు, ఏ సామాజిక వర్గం కూడా ఆయనకు చేస్తారన్నది ఏమీ లేదు. ఆయన అనుకుంటున్నాడు నా దగ్గర డబ్బు బలం ఉంది అని. డబ్బు ఏమైందయా? నిన్న కాక మొన్న మా వార్డులో నెంబర్కు పెట్టావు, నీ సరంగామాన్ని అంతా పంపించావు. వైఎస్ఆర్ లో పార్టీ చేసినటువంటి వాళ్ళందరినీ నా ఇంటికి ఏదోలేవు. అయినా ఏం చేసావు? ఏమీ చేసుకోలేవు. డబ్బున్నంత మాత్రాన నువ్వు ప్రజాబలాన్ని పోగొట్టుకున్నావు. ప్రజాబలం నువ్వు ఎంత చేసినా కూడా పొద్దులో ఉంది. వైఎస్ కుటుంబానికి వీరాభిమానులు ఉన్నాం. కానీ ఇక్కడ ఈయన ద్వారా ఆ అభిమానం కూడా సర్వనాశనం అయిపోయింది. వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా వారికి ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కూడా పొద్దులో 80% నశించాయి. కావున గౌరవ ముఖ్యమంత్రి వీరు కలగజేసుకొని ఈ ప్రొద్దులో మళ్ళీ వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమందిని పిలిపించుకొని మాట్లాడుకుంటే ఏదైనా బయటపడుతుంది. కానీ ఏది ఏమైనా కూడా ఎవరు చెప్పినా కూడా మీ అందరి ముందర చెప్తున్నాను, ఖచ్చితంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చేసే ప్రసక్తే లేదు, చెయ్యను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను చేసే ప్రసక్తే లేదు. మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లగా ఉండాలని నేను గట్టి నిర్ణయం తీసుకుంటాను, త్వరలోనే ప్రకటిస్తాను. కావున మీ అందరి ఆశీస్సులు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాదు, పొద్దురు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు నా మీద నాతో నచ్చినటువంటి నా సోదరులు మా ఫ్రెండ్స్ అయితేనేమి ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేటటువంటి వారందరికీ కూడా ఇదే చెప్తున్నాను, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాను. ఆ నిర్ణయానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాజిక వర్గంలో కూడా లేదా ఎందుకు మరి ఏ కరోనా ఆయన తెలుస్తారని చెప్పి టికెట్ ఇచ్చారు మాకైతే అర్థం కదా. ఏది ఏమైనా కానీ టికెట్ ఇచ్చినాక అయిపోయింది. ఆయన దారి ఆయింది, మా దారి మాది. ఆయన దారి ఆయింది, మా దారి మాది. ఆ దారి ఏ దారి కూడా త్వరలోనే ప్రకటిస్తా. మంచి నాయకుని మనం ఎన్నుకున్నాం. ప్రొద్దుటూరులో మంచి నాయకుని ఎన్నుకున్నామా లేదమ్మా? మంచి నాయకుని ఎన్నుకున్నామా లేదా? రాజమల్లిని ఎన్నుకోవాలా? మళ్ళా చెప్పండి, రాజమల్లిని ఎన్నుకోవాలా? ఏమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.